నా బాధ్యత ఫస్ట్ నేను ఈ ఫీల్డ్ నుంచి ఎదిగిన చాలా తక్కువ ఒక చిన్న అమౌంట్తో నేను దినదిన అభివృద్ధి చెంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఇవాళ దాదాపు 100 మందికి ఇంప్లిమెంటేషన్ మనం రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ కావచ్చు మనం ఇస్తున్నాం. అయితే ప్రధానంగా మనకున్న సమస్యలల్లో అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు కొంత ఇబ్బందులు ఉండే, ఎందుకంటే ఒక నాయకత్వం లేకపోయేసరికి చాలా ఇబ్బందులు నేను స్వయంగా కూడా అనుభవించినటువంటి పరిస్థితి ఉండే. భగవంతుని దయ వల్ల ఈ అవకాశం మనకు భగవంతుడు ఇచ్చింది అనుకోవచ్చు. ప్రజల ఆశీస్సులతోని 50 కూడా వాడి ప్రజల ఆశీస్సులతోని ఇంత ఘన విజయం సాధించి ఇవాళ కార్పొరేషన్లో నేను మా మిస్సెస్ ఇద్దరం కూడా పనిచేసి ప్రజల నుంచి మంచి మద్దతు పొందాలనే ఒక మంచి ఆలోచనతో మేము ఈ రాజకీయాలకు రావడం జరిగింది. అదేవిధంగా ప్రేమసాగరరావు గారు ఆశీర్వదించి టికెట్ ఇచ్చింది. మరి అనుకున్న విధంగా అన్నీ కూడా మనం సాధించినాం. అడ్వర్టైజ్మెంట్ అనేది ఈ ఫ్లెక్సిబిలిటీకి సంబంధించి బోర్డింగ్కి సంబంధించిన దానిలో ఇది ముఖ్యమైనది. అంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు సవాల్ చేసేటువంటి రంగం మీద ఉన్నదంటే ఇలా ఈ ఓన్లీ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన ఈ ఫ్లెక్సిబిలిటీకు బోర్డింగ్స్కి సంబంధించింది కీలకమైన ఒక పాత్ర వహించేటువంటి ఒక సంస్థ ఇది. ఇవాళ భవిష్యత్తులో రేపు లీడర్లు కావాలన్నా, రేపు ఏ రకంగా ముందుకు పోవాలన్నా కూడా మీరు అందరి సహాయ సహకారాలు ఉంటే తప్ప ముందుకు పోయే పరిస్థితి లేదు. దయచేసి వచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటా. అట్లనే ఏదున్న సమస్యలు వచ్చేసరికి ఇప్పుడు ట్యాక్స్ అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. పెద్దల ప్రేమసాగరరావు దృష్టికి తీసుకెళ్ళి మరి కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మరి అంత పెద్దగా లాభాలు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి, అందరు కూడా చాలా నష్టాలు జరిగినాయి కరోనా అప్పటి నుంచి కూడా. మరి వీటన్నిటిని అధిగమించి మనం ఎట్లా గెట్టిన అవుతాం. తర్వాత లోపల అంటే ఏదైతే మనం అడ్వర్టైజ్మెంట్ ఇన్నర్ సైడ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదంటే అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన సంస్థల నుంచి కావచ్చు, లేదా కస్టమర్ల నుంచి కావచ్చు, లేకపోతే వివిధ రకాల ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ అన్నింటి కూడా మనం రానున్న రోజుల్లో ఒకసారి కూర్చొని మాట్లాడుకొని ఏ విధంగానైతే మనం ముందుకు పోవాలన్న ఒక ఆలోచనతో మనం పోదాం. అట్లనే ఇవాళ కార్పొరేషన్ అయిన తర్వాత ప్రేమసాగరరావు గారు ఇక్కడ లేని విధంగా అంటే మీరు చూడొచ్చు, ఒక రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారి కాన్సెన్స్లకు నీట్గా ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది. మనం అందరం చూస్తున్నాం. ఇక్కడ దాదాపు 350 కోట్లతో హాస్పిటల్, 12 కోట్లతో మహాప్రస్థానం, 250 కోట్లతో కరకట్ట, 72 కోట్లతో ఫుట్పాత్ మార్కెట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా వేల కోట్ల పనులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా సిమిలర్గా మనం ఎందుకు చెప్తున్నామంటే అదేవిధంగా సేమ్ టు సేమ్ అడ్వర్టైజ్మెంట్ రంగం కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ సంస్థను స్ట్రాంగ్ చేయాలి, యూనిటీ చేయాలి. యూనిటీ ద్వారానే మనం అనుకున్నటువంటి ఏదైనా సాధించగలుగుతాం తప్ప ఇండివిజువల్గా మనం ఎంత డెవలప్ అయినా అది సమాజానికి ఉపయోగపడది, మన సమస్యలు తీర్చే విధంగా అది పనికొచ్చేటువంటి అంశం కాదు.